గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నంద్యాల వేదికగా ఏ చిన్న అవకాశం దొరికినా అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. చివరికి నామినేషన్ల స్క్రూటినీ దశలో కూడా విమర్శల పర్వం కొనసాగింది. కేవలం దుస్తులు వేసుకున్నటువంటి బట్టల విషయమే కాదు, ఈరోజు నామినేషన్ల స్క్రూటినీ దశలో కూడా ఈ మాటల యుద్ధమే ఈరోజు ప్రధాన చర్చాంశం అయితే టీకప్లో తుఫాన్లో ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చి ఇరు నామినేషన్ని అంగీకరింపజేసి ఎన్నికలు యథాతథంగా జరగబోతున్నాయని ప్రకటించిన తర్వాత చివరికి వాతావరణం చల్లబడింది. ఈ అంశం మీద ప్రధానంగా ఈరోజు డిస్కస్ అయిపోతున్నాం. వైఎస్ఆర్ పార్టీ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి మనతో పాటు లైవ్లో నంద్యాల నుంచి సిద్ధంగా ఉన్నారు. అలాగే దినకర్ టీడీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, అలాగే గౌతమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు చర్చలో అందుబాటులో ఉన్నారు. ముందుగా శ్రీకాంత్ రెడ్డి గారు, మీ దగ్గర నుంచి ఇష్యూ స్టార్ట్ చేస్తే నిన్నటి స్క్రూటినీ కార్యక్రమాన్ని నిన్న జరిగినటువంటి టీడీపీ చేసినటువంటి హడావిడి, అదే సందర్భంలో మీరు కూడా కౌంటర్గా చేసినటువంటి ప్రయత్నాలు మొత్తంగా అంటే ఏ ఒక్క చిన్న పాయింట్ దొరికినా ఇద్దరు తిట్టుకోవడం ఆపట్లేదా? మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు మురళీ గారు, టీ కప్పులో తుఫాన్ లేపేటువంటి విధానం. అంటే టీ కప్పులో తుఫాన్ లేపేటువంటి వాళ్ళు అది ఏదో సునామీ లాగా రాష్ట్రం పైన వచ్చింది అన్నటువంటిది క్రియేట్ చేస్తున్నటువంటిది వాళ్ళు. అసలు ఏమీ లేని అంశాన్ని అక్కడ రియల్ నీట్గా ఆర్ఓ బుక్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. పాయింట్ నెంబర్ 4లో ఎటువంటి ఇది లేదు దాన్ని అంటే కూడా దాన్ని ఒక పెద్ద ఇష్యూ మాదిరి చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పై అధికారుల నుంచి సీఎం ఆఫీస్ నుంచి ఒత్తిడి చేయించి అది ఏదో ఒక రకంగా దాన్ని చేయాలి అని చెప్పేటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చూస్తుంటే నిజంగా వాళ్ళకు నంద్యాలలో ప్రజాభిప్రాయం పైన వాళ్ళకి ఏమాత్రం నమ్మకం లేదు. తాము గెలుస్తామన్నటువంటి నమ్మకం కూడా వాళ్ళకి కనిపించలేదు కాబట్టి అంత హడావిడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము అబ్జెక్షన్ చేశాం, రొటీన్గా తన ఇన్కమ్ ట్యాక్సెస్ గురించి మేము మాట్లాడడం జరిగింది తప్పితే ఇదే అటార్నీ ఏదైతే ఇప్పుడు తను వీళ్ళకు చేసినటువంటి అటెస్ట్ చేసినటువంటి వ్యక్తి 2014లో శిల్పామోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అంశాలను కూడా వాళ్ళు మర్చిపోయారు. రామ్ తులసిరెడ్డి గారు నోటరీ విషయంలో అప్పుడు గుర్తుకు రానటువంటి రెన్యువల్ ఇప్పుడు అనవసరమైనటువంటి ఇష్యూస్ చేసేసి ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నుంచి ఒత్తిడి చేయించి ఆ నామినేషన్ తిరస్కరింప చేయాలని చెప్పి అధికారులపైన ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసం? నిజంగా వాళ్ళకు ప్రజా పోరాటంలో అది రూల్స్ బుక్లో లేకున్నా నిజంగా తప్పున్నా దానిపైన వాదింపులు చేసుకోవాలి, కానీ ఏం లేని దాన్ని వాదింపులు క్రియేట్ చేయడం అంటుండేది ఎంతవరకు సమంజసం? దీంతో పాటు మురళీ గారు జగన్ గారు బహిరంగ సభ పైన నిజంగా చెప్తున్నాను తను అభివృద్ధి గురించి కానీ ఆయుష్ గురించి కూడా మాట్లాడదాం. అంతకంటే మీరు చేసిన ఆర్గ్యుమెంట్ మీరు దినకర్ గారు రియాక్ట్ అయితే దినకర్ గారు ఏం చెప్తారు? కేవలం భయంతోనే టీడీపీ అనవసర అర్థంతో చేస్తుందా? నామినేషన్ల స్క్రూటినీలో కూడా వివాదం సృష్టించిందా? ఒకటి విషయం కరెక్ట్ సార్, భయంతో ఎవరెవరు ఏ పదాలు స్లిప్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రోజా గారి దాకా ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనించారు, మనం గమనించాం, మీడియాలో కూడా స్పష్టంగా చూపించారు. ప్లేనరీలో కూడా రోజా దగ్గరకు వచ్చి చెవులో ఎవరొచ్చి ఏం మాట్లాడించారనేది కూడా స్పష్టంగా కనపడింది. అంటే వాళ్ళ వ్యవహార శైలి గురించి ఏమి గతంలో ఉన్నదానికి భిన్నంగా ఏం లేదు. ఇకపోతే ఏదైతే నామినేషన్ స్క్రూటినీ జరిగేటప్పుడు సరే ఉభయ పక్షాలు ఆ స్క్రూటినీలో ఏవి పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదనేది ఎవరైనా చూసుకుంటారు. చూసుకున్నప్పుడు మాకు స్పష్టంగా అక్కడ ఎవరైతే వారు నోటరీ చేశారో వారికి 2013కి ఎక్స్పైరీ అయిపోయినట్టు, వారికి నోటరీ చేసేటటువంటి అధికారం లేదు, ఎందుకంటే రెన్యువల్ చేసుకోలేదు. రిజిస్ట్రార్ దగ్గర నుంచే సంబంధిత అధికారి దగ్గర నుంచే సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ప్రజెంట్ చేయడం జరిగింది. ఒకటి చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను, అధికారులని ఒత్తిడి చేసేటటువంటి పరిస్థితి అయితే 2009 నామినేషన్ దాఖలు చేసేటువంటి దశలో మీకు ఇచ్చినటువంటి సెట్ ఆఫ్ రూల్ బుక్స్ లో కూడా చాలా క్లియర్ గా ఉంది. చెప్తాను సార్, చాలా క్లియర్ గా ఉంది ఆ విషయం. అయినప్పటికీ టీడీపీ దాన్ని సార్ మేమే కనుక అధికారుల మీద ఒత్తిడి చేసేటటువంటి మనస్తత్వమే ఉండేటటువంటి వాళ్ళైతే 2009లో ప్రకాశం జిల్లాల కనిగిరిలో కదిరి బాబురావుది ఏ విధంగా మీరు రిలీజ్ చేయించారో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ తోటి అదే పని జరిగేది. కేంద్ర ఎన్నికల కమిషన్కి వెళ్ళేది కాదు, మ్యాటర్ రిఫర్ అయ్యేది కాదు స్పష్టంగా. ఎందుకంటే ఈ విధమైనటువంటి అసంబద్ధమైనటువంటి విమర్శలు వస్తాయి కాబట్టి మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్కి మా పరిధిలో ఉండేటటువంటి అధికారి ఉన్నా కానీ మీలాగా మేము ఆ రోజు ఒత్తిడి చేసి నామినేషన్ని క్యాన్సిల్ చేసి చేయలేదు. మేము పైకి రిఫర్ చేశాము. వాళ్ళు ఒక ఏదైతే వాళ్ళ యొక్క ఒపీనియన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉభయ పక్షాలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కూడా ఒక పాయింట్ రైజ్ చేశారు. అసలు ఇన్కమ్ ట్యాక్స్లో ఏం రైజ్ చేశారు వాళ్ళు? కొన్ని ప్రాపర్టీస్ ఏవో అందులో మెన్షన్ చేయలేదు అనేది. ప్రాపర్టీస్ 2 టైప్స్ ఉంటాయి. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, ఎవరైతే ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేశారో వాళ్ళు అక్వైర్ చేసింది ఆ రిటర్న్లో ఉంటుంది. ఫ్యామిలీ నుంచి యాన్సెస్ట్రల్గా వచ్చినటువంటి ప్రాపర్టీ అందులో రికార్డు కాదు. ఒకవేళ ఏదన్నా అడిగితే దానికి ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది, అంతవరకు మాత్రమే. కానీ ఇట్లా
ఏదో వారికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూలో వచ్చినట్టు ప్రాబ్లమ్ని రైజ్ చేసిన దానికి ఇంకోటి ఏదో చెప్పినట్టు మీరు చెప్పినట్టు మేము రైజ్ చేసాం కాబట్టి ఇంకోటి రైజ్ చేస్తాం అన్నట్టు ఆ విధంగా అడ్డుకట్ట వేసి వాళ్ళని ఆపాలి అని అంటే యంత్రాంగాన్ని అడుగుదాం శ్రీకాంత్ రెడ్డి గారిని. అంతకంటే ముందు మీరు చేసిన పని కూడా అదే. మేమేం చేయలేదు. మేము ఇది మీరు చెప్పండి సార్. మా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు మురళి గారు, మా పాయింట్ ఆఫ్ మనం ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వద్దు. సబ్జెక్టు గురించి మాట్లాడినప్పుడు మీరు చెప్పండి, 2013కి ఆయనది ఎక్స్పైర్ అయినట్టు సర్టిఫికేట్ ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా? శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడాలి. శ్రీకాంత్ రెడ్డి గారు మీరేం చెప్తారు ఈ విషయంలో? మీరు కూడా ఏదో రకంగా మురళి గారు ఏదో రకంగా మొత్తం టీడీపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేయించేటువంటి ప్రయత్నం చేయించారా? మురళి గారు మేము ఏదో రకంగా రిజెక్ట్ చేయించాలన్నటువంటి ఉద్దేశాలు అటువంటి మాకు లేవు. తాను ప్రాపర్టీస్ కి సంబంధించినటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పైన మేము క్లారిటీ అడగడం జరిగింది. అంతేగాని వాళ్ళలాగా లేని పాయింట్ను అనవసరంగా లేని పాయింట్ అంటే దాని లేదని రూల్ బుక్ లో కూడా ఉన్నదాన్ని కూడా ఎంతసేపు నాంచడం జరిగిందో మీరు ఒక్కసారి అక్కడ జరిగినటువంటి సంఘటనలు అక్కడ అధికారులను అడిగితే చెప్తారండి. కానీ కదిరిబాబురావు సంఘటనే ఈరోజు టీడీపీ నాయకత్వం ప్రధానంగా గతంలో ఇది ఒక ప్రెసిడెన్స్ ఉంది కదా, గతంలో ఇది ఒక ప్రెసిడెన్స్ ఉంది కదా, గతంలో జరిగి ఉన్నాయి కదా, ఆ అంశాన్నే ఈ రోజు కోట్ చేసి ఎన్నికల సంఘం ముందు వచ్చింది. సరే అల్టిమేట్ గా ఎన్నికల సంఘం తుది నిర్ణయాధికారి ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ వారి పాయింట్ లో జెన్యూన్ ఆర్గ్యుమెంట్ లేదంటారా? అసలు ఏమాత్రం జెన్యూన్ ఆర్గ్యుమెంట్ ఉందండి మురళి గారు. 2009లో కదిరి బాబురావు గారు ఆ రూల్ బుక్ లో ఏముందంటే క్యాండిడేట్ ఫిల్ చేసినటువంటిది ఏదున్నా కూడా రిజెక్ట్ చేయమన్నటువంటిది దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్ ఫిల్అప్ చేసినటువంటిది కాకుండా అంటే సే ఎగ్జాంపుల్ నోటరీ కానీ ఇటువంటిది ఏదైనా ఉన్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేయకూడదు అన్నటువంటిది ఆ రూల్ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేసినటువంటి పాయింట్ లాజిక్ ఉంది అని చెప్పి తాను వాదిస్తున్నారంటే నిజంగా ఆయన మరి ఏ రకంగా మాట్లాడదలుచుకున్నా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ కూడా నాకు ఏమవుతుంది, నేను మాట్లాడాను కాబట్టి మాట్లాడుతున్నట్టుంది. స్పష్టంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటన వాస్తవాలు తెలియదేమో చెప్తాను నేను. ఆ రోజు జరిగిన 2009లో జరిగిన సంఘటన ఏంటంటే అఫిడవిట్కి సంబంధించి ఏదైతే క్యాండిడేట్ సంతకం పెట్టలేదు నోటరీ సంతకం పెట్టారు అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని టెక్నికల్ గా రిజెక్ట్ చేశారు. ఇవాళ నోటరీ సంతకమే చెల్లదన్నప్పుడు క్యాండిడేట్ పెట్టిన సంతకం ఎట్లా చెల్లుతుందండి? ఈ టెక్నికాలిటీస్ దగ్గరికి పర్ఫెక్ట్ గా మాట్లాడుకోవాలి. సరే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఒక ఉత్తర్వు ఇచ్చింది, దానికి సంబంధించినటువంటి అంశాలు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. లీగల్ గా ఏ విధంగా చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఒకటండి, మేము ఒక మాట అన్నామని అంటాం కాదు, వాస్తవాలు నామినేషన్ రిజెక్ట్ చేయించే ప్రయత్నం చేశారని మీ ఆర్గ్యుమెంట్. మీరు బ్రహ్మాందర్ రెడ్డి నామినేషన్ ని చెల్లకుండా చేయాలనే ప్రయత్నం కూడా మీ వైపు నుంచి జరిగిందా శ్రీకాంత్ రెడ్డి గారు? మురళి గారు అటువంటి ఉద్దేశమే లేదు. తను ఏమంటున్నాడంటే క్యాండిడేట్ సంతకం లేనప్పుడు అది ఏ రకంగా వ్యాలిడ్ అవుతుందండి? తను నిజంగా ఏ రకంగా మాట్లాడుతున్నారు దాన్ని కూడా తాను దాంట్లో రూల్ బుక్ లో మెన్షన్ చేసింది నోటరీ అనేటువంటిది. ఏదైతే నోటరీ అనేది ఉంటుందో నోటరీకి సంబంధించినటువంటి దీని కిందికి రాదు. క్యాండిడేట్ ఫిల్ చేసినటువంటి ఫామ్ ఉదయం అనేటువంటిది మెన్షన్ చేశారయ్యా అని అంటే ఆయన ఇంకా ఊరికే వాస్తవానికి అధికారుల పైన దాదాపు 4 గంటల వరకు పోరాడాలంటే సెల్ఫ్ డిక్లరేషన్ అవకాశం కూడా ఉంది. ఈ ఫైలింగ్ కూడా చేసేటువంటి చెల్లుబాటు కానిటువంటి నోటరీ చేసినటువంటి నోటిఫై చేసినటువంటి డాక్యుమెంట్స్ చెల్లుతాయా? ఇది టీడీపీ ఆర్గ్యుమెంట్. శ్రీకాంత్ రెడ్డి గారు ఒక మురళి గారు చెల్లుబాటుగా నోటరీ అనేటువంటి ఆ నోటరీలో తప్పులుంటే చెల్లుబాటు రెన్యూవల్ అప్లై చేసినా కూడా అది వ్యాలిడ్ అనేటువంటిది వాళ్ళకు ఉంది అనమాట. అది తెలుసుకోకుండా బేసిక్ పాయింట్ తెలుసుకోకుండా మీ ఇద్దరు ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కానీ ఇంత రాద్ధాంతం చేస్తోంది ఇరు పార్టీలు. ఎవరు భయపడుతున్నారు ఎన్నికల్ని ఫేస్ చేయడానికి?
శ్రీకాంత్ రెడ్డి గారు మీ సమాధానం? ఎన్నికలకు భయపడాల్సినటువంటి అవసరం మాకేముందండి. ఈరోజు మేము చిత్తశుద్ధి అది ఈరోజు అసెంబ్లీలో క్లియర్గా ఎవరి సీటు అన్నటువంటిది వైఎస్ఆర్సీపీ సీట్ అని ఉంది. వాళ్ళు ఏమన్నారు, మాకు నిజంగా చనిపించోట మీరు గౌరవాలు పాటించాలని అనుకున్నప్పుడు మా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఆ సీట్ని మాకు వదలాలన్నటువంటి దాంట్లోనే వాళ్ళు మిస్టేక్ చేశారు. ఓకే, వాళ్ళు పొలిటికల్ చేయాలనుకున్నారు. రెండో అంశము, 3 సంవత్సరం నుంచి నంద్యాల అభివృద్ధి కానీ రోడ్ల వైడనింగ్ కానీ ఇంక ఏది కనపడినటువంటి వీళ్ళు యుద్ధ ప్రతిపాదిపైన మంత్రులంతా ఒకటేసారి వచ్చేసేసి లాస్ట్ 20 రోజులు వాళ్ళు చేసినటువంటి హడావిడి ఎంత ఉందో ఒకసారి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇదే మీరు ఎన్నికలు చూసి భయపడుతున్నారా? సేమ్ ప్రశ్న శ్రీకాంత్ రెడ్డి గారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 10 నుంచి 15,000 మెజార్టీ ఎన్నిక గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇక్కడి నుంచి పెంచుకోవటం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నోటి మాట వదులుతున్నారు సార్, మాకు పెంచేటటువంటి ప్రక్రియలో వాళ్ళే భాగం అవుతున్నారు. దాని గురించి ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్ గారు మాట్లాడిన తర్వాత ఒక రకంగా ఉంది, ఇప్పుడు రోజా గారు మాట్లాడిన తర్వాత ఇంకో రకంగా ఉంది. ఈ 13 రోజుల్లో ఇంకా చాలా మార్పులు శ్రీకాంత్ రెడ్డి గారు ఒక నిమిషం, గౌతమ్ గారు కూడా జోక్యం చేసుకున్న విషయంలో కాంగ్రెస్ పార్టీకి సార్ ఇప్పుడు ఇది ముగిసిన చర్చ రాత్రితో ఎట్లా ఎన్నికల కమిషన్ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఎందుకు అలా ఉన్నాయి అని అంటే, ఎందుకు దాని కారణాలు మనం ఆలోచించాలంటే, ఇరు పార్టీలకి ఓడిపోతాం అనే భయం, అంటే ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు ఓడిపోతాం అనే భయం తారాస్థాయికి చేరింది. దానివల్ల ఒక అసహనం పెరిగింది, ఒక ఫ్రస్ట్రేషన్ పెరిగింది. కనుక ప్రత్యర్థుల మీద ఆఖరి అస్త్రాలు, ప్రతి చిన్న అస్త్రాలని కూడా న్యూస్లో చేసి దాన్ని సంచలనం చేయాలనేటువంటి దానికి ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. కనుక ఇది ప్రజల ఎజెండాకు సంబంధించి మాత్రం విధానాల పరమైన చర్చని జరగనీయట్లేదు. భావోద్వేగాల మీద, గ్రూపుల మీద, మీ రకమైనటువంటి ప్రతీకార శత్రుపూరితమైన రాజకీయ వైఖరుల మీద నంద్యాల ప్రజల్ని ఎమోషన్స్ వస్తున్నాయి, దుస్తులకు సంబంధించిన అంశాలు వస్తున్నాయి. అసలు అన్ని నేను మొదటి నుంచి మనం చర్చిస్తున్నాం. నంద్యాల అంశం భారతదేశంలో అత్యంత ఖరీదైన ఎన్ని కాబోతుంది, అత్యంత గ్రూప్ రాజకీయాలకు వేదిక కాబోతుంది, అత్యంత ప్రతిష్టాత్మకంగా డూ ఆర్ డైగా తీసుకోబోతున్నారు టీడీపీ వైకాపాలు. ఈ రెండిటిలో కూడా ఇద్దరిది అనైతికమైన రాజకీయాలే నంద్యాల ప్రజల మీద రుద్దుతున్నారు. ఇలా అని అంటే ఇద్దరు కూడా మా మీద పడవచ్చు, పడినా పర్లేదు, మేము చర్చించాలి కదా. నిజంగా ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరారు? బొమ్మ గారు వైసీపీలో, ఆయన ఎక్కడ జాయిన్ అయ్యారు? టీడీపీలో జాయిన్ అయ్యి చనిపోయారు. ఇప్పుడు టీడీపీ తరఫున ఎవరున్నారు? బొమ్మ ఫ్యామిలీ. శిల్పా మోహన్ రెడ్డి గారు 2014 ఎక్కడున్నాడు? టీడీపీలో. శిల్పా చక్రపాణి రెడ్డి గారు మొన్నటిదాకా 9 నెలల క్రితం ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు 4 రోజుల క్రితం ఎక్కడున్నాడు? టీడీపీలో. టీడీపీ చక్రపాణి రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం తిట్టాడు? శ్రీకాంత్ రెడ్డి గారికి వీడియో ఉంది, అందరికీ వీడియో పోస్ట్లో యూట్యూబ్లో అందరికీ వచ్చేస్తుంది ఇవాళ సోషల్ మీడియాలో. ఏం తిట్టాడు? జగన్మోహన్ రెడ్డి హంతకుడని ఓ హంతకుల చిట్ట ఇప్పాడు. ఎవరో? చక్రపాణి రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్, వీళ్ళేమో టీడీపీ క్యాండిడేట్లు. వీళ్ళిద్దరూ నంద్యాల ప్రజల మీద ఒక భయంకరమైన దాడి, 100 కోట్ల రూపాయల ఖర్చు, మీడియాలో టెన్షను, ప్రజలందరూ గ్రూపులు. ఈ రకమైనటువంటి దాడిని నేను కోరుతున్నది ఏంటంటే, నంద్యాల ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించడం మంచిది. ఎందుకనంటే ఈ ఖచ్చితంగా తప్పు రేటు మా చర్చ అదే. నిజంగా ప్రగతిశీల శక్తులు కానీ, ప్రజాస్వామ్య శక్తులు కానీ, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేవాళ్ళు కానీ ఈ అనైతిక రాజకీయాల్ని ఇద్దరిని ఓడించండి అని పిలుపునివ్వాలనేది మా రఘువీర్ రెడ్డి గారు రేపటి నుంచి పాదయాత్ర, ప్రచార యాత్రను చేయబోతున్నారు నంద్యాల ప్రజలు. గౌతమ్ గారు, మీ ఆర్గ్యుమెంట్ అయితే శ్రీకాంత్ రెడ్డి అసలు మీ ఇద్దరు వద్దు, మమ్మల్ని గెలిపించండి అంటున్నారు శ్రీకాంత్ రెడ్డి గారు. టీడీపీ వద్దు, వైఎస్ఆర్ పార్టీ వద్దు, మా కాంగ్రెస్ బెటర్ అనేది మా ఆర్గ్యుమెంట్. ఒక మంచి ఇష్యూ తీసుకొస్తారు అని చెప్పి నేను అనుకున్నాను మురళి గారు. తను రైజ్ చేసినటువంటి అంశంలో ఒకటే పాయింట్ తను కూడా తెస్తాడు. దాని వలన నిజంగా నైతిక వాల్యూలు పెంచే దిశగా మనం అందరం పయనిద్దామన్నటువంటి మాట తను పిలుపునిస్తాడు అనుకున్నాను. కానీ మరి ఎందుకైనా అటు చేసి ఇటు చేసి మాకు మద్దతు అన్నటువంటి మాట కోరుతున్నారు. మురళి గారు, నైతిక విలువలు ఉండాలా అని చెప్పి తను రిజైన్ చేసి, ఒక్క నిమిషం మురళి గారు, నైతిక విలువలు ఉండాలి అని చెప్పి తను రిజైన్ చేసి రాజకీయాలలో ఇష్టం వచ్చినట్టు పశువులను కొన్నట్టు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులను కొనకూడదు అనేటువంటి మెసేజ్ ఇస్తే దాన్ని కనీసం రైజ్ చేయకుండా ఆ పాయింట్ని పూర్తిగా పక్కకు పడేసేసి 21 మంది ఎమ్మెల్యేలను కొనడం నైతికము, అది కరెక్ట్ అయినటువంటి మెసేజ్ వీళ్ళు మాట్లాడుతుండడం చూస్తే నిజంగా
గౌతమ్ గారు మిమ్మల్ని తప్పడుతున్నాడు. మురళి గారు నిజంగా టీడీపీ తెచ్చుకున్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలు కనిపించట్లేదా? ఒక చక్రపాణి రెడ్డి కూడా కనబడుతున్నాడు. వాళ్ళు ఇతరుల పార్టీలకు పోవడం సిగ్గుచేటు, పోకూడదు. ఒకవేళ పోయినచో ఆ పదవికి రిజైన్ చేయాలా అన్నటువంటిది ఒక మెసేజ్ ని నంద్యాలలో తీసుకొని ఉంటే రాజకీయాలలో విలువలు పెరిగేటివి. ప్రస్తుతం విలువలు పతనం అవుతున్నటువంటి రోజులలో దాన్ని టేకప్ చేసుకోకుండా అడ్డుగోలగా మంత్రుల్ని ఇక్కడ పెట్టి కుల సమీకరణలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు ఇష్టం వచ్చినట్టు సొంత డబ్బులు ఎక్కడి నుంచి నిధులన్నీ తీసుకొచ్చి అవినీతి సొమ్మునంతా పంచుతూ మంత్రులు కూడా లేనటువంటి దాన్ని కూడా గతంలో 3.5 సంవత్సరం గుర్తుకు రానటువంటివన్నీ కూడా అప్పటికప్పుడు రాజకీయాలు చేస్తూ మా అభిప్రాయం కూడా స్వేచ్ఛగా చెప్పనియండి. ఒకటి 21 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఫిరాయింపులను ప్రోత్సహించడం, 4 మంత్రులు ఇవ్వటం పట్ల గతం ఎప్పటి నుంచి అయితే జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దాని మీద ఎలాంటి చర్చ లేదు. దాన్ని ఏదో అనైతికమైన నైతికమని ఎవరో కాంగ్రెస్ పార్టీ బలపరచలేదు. ఒకటి. రెండవది, ఇక్కడ కూడా ఒకవేళ వైకాపా కూడా నిజంగా నైతికత గురించి మాట్లాడితే మీరు ఎవరైతే వైకాపా తరఫున ఇంతకుముందు శిల్పా మోహన్ రెడ్డి కంటే ముందు టికెట్ ప్రకటించి నంద్యాల నువ్వే పని చేసుకో, నీదే బాధ్యత అని చెప్పినటువంటి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఆయన క్యాండిడేట్గా పెట్టి ఉండాల్సింది వేరు. మీరు ఎందుకు టీడీపీ నుంచి తెచ్చుకుని శిల్పా మోహన్ రెడ్డిని క్యాండిడేట్గా పెట్టారు? ఎందుకు చక్రపాణి రెడ్డి చేత క్షణాల్లో రాజీనామా చేయించారంటే రాజీనామా చేసి చంద్రబాబు నాయుడిని విరకాటంలో పెడదామని ఒక రాజకీయ ఎత్తుగడగా చేశారా? నైతికంగా చేశారా? నైతికంగా చేస్తే శిల్పా చక్రపాణి రెడ్డి గారు మీ వైకాపా జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా విమర్శలు చేసిన దాని మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? అంటే మనకేం నైతికత లేదా? వాళ్ళకి చంద్రబాబు నాయుడిని విమర్శిద్దాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనైతికతని రాజకీయాలని ప్రోత్సహించాడు. రాష్ట్రంలో అవినీతే చేస్తా ఉన్నాడు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు చేస్తుంది ఏమిటి అంటున్నాను. చక్రపాణి రెడ్డి గారిని మీరు రిజైన్ చేస్తే పెద్ద నైతికత అయిపోద్దా? వాళ్ళ అన్న కోసం, గెలుపు కోసం రాజీనామా చేసి ఒక చట్టసభల గౌరవాన్ని రాష్ట్ర ఏమండి ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలంటే ఒక ఎమ్మెల్యే మీకు తెలుసు. ఆలోచన చేయండి. దాన్ని మీరు ఏదో వాదించాలని ప్రజల కోసం చేశారా రాజీనామా? చెప్పండి. ఏ ప్రజల ఎజెండా కోసం చెప్పండి. ప్రజల కోసం చేశారు ప్రజా సమస్యలు పక్కకు పోయి కేవలం వ్యక్తిగతంగా పార్టీలకు సంబంధించిన అంశాలే ఈరోజు ఈ ఎన్నికల సందర్భంగా చర్చనీయాంశం అవుతున్నాయా? ఈరోజు మాటల యుద్ధం తారాస్థాయికి చేరడం వెనక ఆంతర్యం ఏంటి? నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా మాటలు కోటలు దాడుతున్నాయా? మాటలు చివరికి ఒక శృతి మించి రాగాన పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ అంశం మీద ప్రధానంగా డిస్కస్ చేయబోతున్నారు. ఒక్క పాయింట్ తర్వాత వాళ్ళిద్దరిని మాట్లాడుకున్నాను. ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ నుంచి వచ్చేస్తున్నట్టు చెప్పలా. ఆయన టికెట్ ఇవ్వట్లేదని ఆయన వచ్చేసాడు, వెంటనే టికెట్ ఇచ్చేశారు. ఒకటి. శిల్పా చక్రమోహన్ రెడ్డి గారు ఏ ప్రజల సమస్యల కోసం నేను రాజీనామా చేస్తున్నానని చెప్పాల. వాళ్ళ అన్న గెలుపు కోసం అతను రాజీనామా చేశారు. గౌతమ్ గారు మీకు నచ్చిన విధంగా మీరు అనలైజ్ చేసుకొని మాట్లాడేసి అదే కరెక్ట్ అయినటువంటి మాట ఏంటండి? ఈ రోజు నంద్యాల పోరాటం నిజంగా చెప్తున్నా నేను, మేము చేస్తున్నటువంటి పోరాటం ప్రజల కోసం. ఈ 3.5 సంవత్సరం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అవినీతిని, వీళ్ళు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి విధానం అయితేనేమి, వాళ్ళు ప్రతి ప్రాజెక్ట్ లో ఏ రకంగా దోచుకుంటున్నారు, అన్ని టెంపరరీ థింగ్స్ అనేది పెట్టి ఇచ్చిన హామీలు 600 హామీలని ఏ ఒక్కటి నెరవేర్చకపోగా వీటన్నిటిపైన జరుగుతున్నటువంటి పోరాటాన్ని కేవలం ఏదో రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు. దీంతో పాటు ఒక పార్టీలోకి రావాలి. డైరెక్ట్ చక్రపాణి రెడ్డి గారు పార్టీలోకి వచ్చింటే కూడా మాకేం సేమ్ థింగ్ జరిగేదండి. పదవి రాజీనామా చేయకుండా కూడా పదవికి రాజీనామా చేస్తే బాగుంటుంది అన్నా అని చెప్పి కోరినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఇష్యూని ఏమీ లేదు, దాంట్లో నిజాయితీ లేదు అన్నటువంటి మాట మాట్లాడడం గౌతమ్ గారు నిజంగా మాట్లాడలేదు. నా వర్షన్ వినాలి. మాట్లాడలేదు, వినండి, తర్వాత మాట్లాడచ్చు. ఒక మాట వినండి, మీరు వినాలి గౌతమ్ గారు. ఇక్కడ జరిగినటువంటిది ఏంది? తాను ఎమ్మెల్సీగా 5 సంవత్సరాల 9 నెలల పదవి ఉన్నా కూడా లేదు, పార్టీలు మారేటప్పుడు మీకు ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు రాకూడదు, దాంట్లో అనైతికత ఉంటుంది అని చెప్పి తను కోరి
వేదిక పైన రాజీనామా చేయిస్తే దాన్ని ఓకే రాజకీయంలో వాడుకుంటారా? ఓకే శ్రీకాంత్ రెడ్డి గారు వినండి మంత్రి పదవులు ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగానికి శ్రీకాంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళు రోడ్లపై ప్రసంగం కాదు సభావేది కాదు నేతి బీరకాయలో నెయ్యండి వీళ్ళు చెప్పినటువంటి రాజీనామా అదే నంద్యాల మున్సిపల్ చైర్మన్ అక్కడ రాజీనామా చేయకుండా మీ వేదిక మీద ఎందుకు తిరుగుతుంది స్పష్టంగా సమాధానం చెప్పాలి. అలాగే ఆ రోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మీరు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ లో గెలిచినటువంటి జెడ్పీటీసీని ఎంపీటీసీని జెడ్పీ చైర్మన్ ని రాజీనామా చేయకుండా ఏ విధంగా చేర్చుకున్నారండి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ మిగిలిన వాళ్ళు డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి స్పీకర్ ను కోరి ఎన్నికలు పోయిన కాదా? అవన్నీ గుర్తు రాలేదా మీకు? మా పార్టీ ప్రజలతో ఎన్నికైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ కొడాలి నాని గాని బాలనాగిరెడ్డికి సంబంధించినటువంటి కానీ చల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామా చేయకుండా ఆ సభా వేదిక మీద కూర్చొని మీరు ఏ సంకేతాలు ఇస్తున్నారండి? ఒకవేళ ఆరోపించారు శ్రీకాంత్ రెడ్డి గారు ఇరువురు ఒకరితో మాట్లాడితే మీరు మాట్లాడితే ప్రయోజనం అవుతుంది. ఏకకాలంలో ఇరువురు నాయకులు మాట్లాడితే అర్థం కాదు. ఏకకాలంలో ఇరువురు నాయకులు మాట్లాడితే మీరు మాట్లాడితే ప్రయోజనం లేదు. ఒక్క నిమిషం శ్రీకాంత్ రెడ్డి ఒక్క నిమిషం అయితే శ్రీకాంత్ రెడ్డి ఒక్క నిమిషం అయితే దినకర్ గారు మాట్లాడుతూ మీకు అవకాశం ఇస్తాను. మాట్లాడండి సార్. తాను నిజంగా 3.5 సంవత్సరాల నుంచి అభివృద్ధి పైన అనేక సార్లు ముఖ్యమంత్రిని కలిసినా తను నిర్లక్ష్యం చేశాడు. ఏ మాట నా వాదన శ్రీకాంత్ రెడ్డి గారు ఒకరితో మాట్లాడితే మీరు మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది. నంద్యాల ఓటర్లతో పాటుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ఆర్గ్యుమెంట్ వింటారు. దినకర్ గారు ఒక్క నిమిషం. దినకర్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు రైట్ చేస్తున్న ఇష్యూ చక్రపాణి రెడ్డి రాజీనామాలో నైతికత ఉందా లేదా, స్పష్టమైనటువంటి నైతిక విలువలు పాటించాడనేది వారి ఆర్గ్యుమెంట్. అవునా కాదా? అసలు నైతిక విలువ లేదు. ఎందుకంటే అక్కడే ఇందాకే చెప్పా జడ్పీ ఇక్కడ చైర్పర్సన్ నంద్యాల చైర్పర్సన్ అక్కడే టక్కు టమారమని అటు ఇటు తిరుగుతా ఉన్నారు. 16 మంది కౌన్సిల్ తెలుగుదేశం పార్టీ మీద గెలిచిన వాళ్ళని ఏం చేశారు? రాజవేదిక మీద కూర్చోబెట్టుకున్నారు. కేవలం ఒక పొలిటికల్ కలరింగ్ కోసం వాడుకునేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. అది పండలేదు. ఎందుకంటే వారి యొక్క వ్యవహారశైలి గతంలో కూడా చూశారు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, జెడ్పీటీసీని ఎంపీటీసీని అప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాజీనామా చేయించి మీరు చేర్చుకున్నారా? ఇప్పుడు బాంబులేసి ఎంపీటీసీని జెడ్పీటీసీని కిడ్నాప్ చేసిన చరిత్ర మీ పార్టీది. పుట్టుకే అవినీతి పుట్టుక, దాన్ని స్పష్టంగా దాని గురించి చెబుతుంటే ఇప్పుడు గురించి మా పార్టీ అవినీతి పుట్టుక, మీ పార్టీ అవినీతి పుట్టుక రేపు పొద్దున ప్రజలు తెలుస్తారు ఏ రకంగా అవినీతి చేస్తున్నారండి. ఒక్క ప్రాజెక్ట్ ని దోచుకుంటూ పట్టిసీమ పైన మీ అవినీతి పాలన పైన చీఫ్ సెక్రటరీ గారు కృష్ణారావు గారు జగన్మోహన్ రెడ్డి కేసు గురించి ఇప్పుడు కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు. నంద్యాల గురించి మాట్లాడతాం. మీరు ఈ రోజు తను ఏం చేస్తారు, ఏం మాట్లాడారు? జపాన్ కంపెనీ మాకీ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఏం చెప్పారు? ఎంత అవినీతి జరుగుతుందన్నటువంటి స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ కనపడలేదా? కృష్ణారావు గారు చెప్పింది కనపడలేదా? శ్రీధరన్ గారు చెప్పింది కనపడలేదా? నేను ఎలక్షన్ కమిషన్ స్వయంగా చెప్పింది నంద్యాలలో చాలా దాడులు జరిగేటువంటి అధికార పార్టీ దాడులు చేసే అవకాశం ఉంది. కేంద్ర బలగాలను ఇక్కడ మోహరింప చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరింది అని అంటే ఏ రకంగా ఈ పార్టీ యొక్క వ్యవహార శైలి ఒక్కసారి ఆలోచన చేయండి మురళి గారు. శ్రీకాంత్ రెడ్డి గారు టీడీపీ ప్రధానమైన అభియోగం ఫ్రస్ట్రేషన్లోనే మీ పార్టీకి సంబంధించిన నాయకులు మీ నాయకుడితో సహా అందరూ మాటలు జరుగుతున్నది వారి ఆర్గ్యుమెంట్. మీ సమాధానం? మేము ఫస్ట్రేషన్ లో ఏది మాట్లాడలేదు మురళి గారు. ఫస్ట్రేషన్ మాట్లాడాల్సిన ఇది కూడా లేదు. ఒక ముఖ్యమంత్రి కాల్చి చంపండి అనేటువంటి మాట్లాడాలి. ఫ్రస్ట్రేషన్ లేదా అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ యొక్క విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అని చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత
రాష్ట్ర ప్రజలు అనేక రంగాలలో సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక ముఖ్యమంత్రిని ఇటువంటి వ్యక్తిని నడి రోడ్లో ఎందుకు నిలబెట్టకూడదు అటువంటి మాటని తీసుకొని వచ్చారు. కానీ రియల్ గా అక్కడ జరిగినది ఏమీ లేదు. అంటే ఏ రకమైన భయాందోళనలు చూడండి. ఒక టాపిక్ ను డైవర్ట్ చేయడానికి వేలాది మందితో పెద్ద బహిరంగ సభ జరిగింది. మేము ఓడిపోతున్నాము అనేటువంటి భయంతో వాళ్ళు లేవనెత్తినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా తప్పుడండి. మాటలు దాటలేదు. ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడాలి వాళ్ళకుంది. బాలకృష్ణ గారు వేదికల పైన ఏం మాట్లాడతారు, బోండమ్మ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎలా మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్న విధానాలు, యనమల రామకృష్ణ గారు సీనియర్ వ్యక్తి కూడా మాట్లాడే మాటలు అవన్నీ ఎందుకు మాట్లాడబోతే మహిళలు తిప్పి పంపించారనేది స్పష్టంగా కనపడింది. దాని గురించి మాట్లాడతారు ఎందుకండి? ఇప్పుడు కనీసం మీ పార్టీ ఒక మహిళ రాజకీయాల్లో వచ్చిన అమ్మాయి గురించి కూడా మాట్లాడండి. మీరు ఎవరు మాట్లాడకుండా ఉన్నారంటే ఎంత అనైతికంగా ఉన్నారో చూడండి. కనీసం మీలాంటి వాళ్ళని చెప్పాలి కదా. రోజా గారు ఇట్లా మాట్లాడదని మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడలేరు. ఏ విధమైనటువంటి ఎవరెటువంటి వారు అన్నటువంటిది గౌతమ్ గారు మాట్లాడతారు. నైతిక విలువల గురించి మాట్లాడే దాంట్లో మీకు సార్ ఒక్క శ్రీకాంత్ రెడ్డి దురదృష్టం ఏంటంటే అధికార ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు కూడా రాష్ట్రంలో మరి ఏ రాజకీయ పార్టీ లేనట్టు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవచ్చు కానీ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ లేనట్టు, వాళ్ళకి అభిప్రాయాలు లేనట్టు, వాళ్ళిద్దరు మాత్రమే మొత్తం నంద్యాల వాళ్ళకి రాసి ఇచ్చేసినట్టు, లేకపోతే రాష్ట్రం రాసి ఇచ్చినట్టు వీళ్ళు అనైతికంగా వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతుంది ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి. నంద్యాల ప్రజలు వాళ్ళు గతంలో ఏ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నారు, ఇద్దరు కూడా ఈ పార్టీలో ఏ పార్టీలో అంటే వాళ్ళు రెండు కుటుంబాలు, వాళ్ళు రెండు పార్టీలు. ఏమంటే కండువాలు మారుతున్నాయండి, మనుషులు మారలేదండి. ఆ నంద్యాల ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే కండువాలు ఆ పార్టీ ఈ పార్టీ కండువాలు మారుతున్నాయి తప్ప వాళ్ళు ఏమి మనుషులు మారలా. కనుక నంద్యాల ప్రజలు రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఈ అనైతికమైనటువంటి పార్టీలు ఫిరాయింపులు చేసేటువంటి ఆ పార్టీ మారినా ఈ పార్టీ మారినా కండువాలు వాళ్లే ఉండి పోటీ చేస్తున్నటువంటి దానికి నంద్యాల ప్రజలు విజ్ఞులైన వాళ్ళు ఒక ఖచ్చితమైన ఒక జలకు ఒక రకమైనటువంటి సంకేతం ఇస్తే ఖచ్చితంగా ఇద్దరికి బుద్ధి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా భావోద్వేగాలు రెచ్చగొట్టి గ్రూపులు రెచ్చగొట్టి మేము గౌతమ్ గారు చేసింది పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించేటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని ప్రోత్సహించొద్దు అంటే మీకు వర్తించడానికి ముందు మాకు సంబంధం లేదు, మీరు ఊరుకుంటారా? ఈ 60 సంవత్సరాల రాజకీయ సమాహారంలో జరిగినటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మూలాల్లో నుంచి మాట్లాడుకోవాల్సిన అంశం ఇదేదో ఒక అంశాన్ని ఒక పాయింట్ ని పట్టుకొని నంద్యాల గురించి మాకున్నటువంటి కన్సర్న్ ఒకటే, అభివృద్ధి. ఏదైతే హౌసింగ్స్ భూమా నాగిరెడ్డి గారు ఆయన కోరారో అది పెన్షన్స్, అలాగే రోడ్డు విస్తరణ చేసి వాటన్నిటికి సంబంధించినటువంటి అభివృద్ధి చేయటం ఎవరిని ఎప్పుడు ఇవ్వాలని ప్లేస్మెంట్ నంద్యాల ఎన్నికల కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు అక్కడ. పార్టీకి సంబంధించిన నిర్ణయాల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో నాకు అర్థం ఎందుకంటే ప్రజాభిప్రాయం అండి. ఎట్లా అభిప్రాయం? ప్రజాభిప్రాయం ఇంకోటి మైనారిటీ ఓట్ల కోసం విభజించినటువంటి విభజన తాలూకు కుదేలైనటువంటి రాష్ట్రాన్ని ముందుకు నడుపుకునేటటువంటి రెండు పార్టీలు వద్దు, మా పార్టీ గొప్ప అనేది గౌతమ్ గారు గొప్ప అంట్లా ఆలోచించాలని చెప్తున్నా. ఒకటండి, మేము కోరేది కూడా అదే, విఘ్నతకు మంచితనాన్ని చూసి ఓటు వేయమని చెప్పి కోరుతున్నాం. చెప్పడంతో పాటు గౌతమ్ గారు ఫారూక్ గారిని 3 సంవత్సరాల క్రితము తను అపాయింట్మెంట్ కోసం వెళ్తే నువ్వు మా పార్టీకి బరువు అన్నటువంటి మాట మాట్లాడిన వాళ్ళు ఎన్నికల్లో హడావిడిగా ఫారూక్ గారికి అసలు మినిమం కామన్ సెన్స్ ఉండాలా? ఒక పార్టీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ గురించి మీరు మాట్లాడతారంటే మీ పార్టీ గురించి మీరు మాట్లాడండి. అసలు ఒక ముస్లిం కూడా ఇవ్వకుండా భవిష్యత్తులో ఎమ్మెల్సీ ముస్లింకి ఇస్తాం, మేము ఇచ్చేసాం ఆల్రెడీ. నంద్యాలలో మైనార్టీకి మేము ఇచ్చాం, ఎప్పుడో ఇస్తారంట ఆయన ఎప్పుడో ఇస్తారంట దాని గురించి చెబుతాడు. ఆఫ్టర్ 2 years సినిమాలో చెప్తాడు చేసేది లేదు. మురళి గారు, నేను మాట్లాడేటప్పుడు తను మాట్లాడకుండా వినడం నేర్చుకోమనండి. తను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మా పార్టీ సంస్కారం మినిమం నేర్చుకోవాలి. మేము మాట్లాడతాం.
శ్రీకాంత్ రెడ్డి గారు అవును, నేను నా ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత చెప్పు. నువ్వు కామన్ సెన్స్ గురించి మాట్లాడేటువంటి నువ్వు నువ్వు ఫరూక్ గురించి మాట్లాడే నైతిక హక్కు, నా పార్టీ నిర్ణయాన్ని నువ్వు మాట్లాడే హక్కు నీకు ఎక్కడ ఉందా? నేను మాట్లాడిన టాపిక్ తర్వాత నువ్వు చెప్పు, తర్వాత వివరణ చెప్పు. 3 సంవత్సరాల కింద మీరు అపాయింట్మెంట్ పార్టీకి ఎందుకు అనవసరమైనటువంటి ప్రచార సభలో ఆల్రెడీ ఎన్నికల ప్రచార సభలో ఆల్రెడీ గౌరవప్రదంగా మాట్లాడుకోండి. ఇరు నాయకులకి విజ్ఞప్తి, గౌరవప్రదంగా మాట్లాడుకుందాం. గౌరవప్రదంగా ఒక్క నిమిషం, ఇరు నాయకులు అనకండి. ఆ వర్డ్స్ అనేటువంటి మాట తను ఎన్నికి తీసుకోవాలి ముందు. మాట్లాడింది నువ్వు, కామన్ సెన్స్ గురించి మాట్లాడతాడండి మీరు మాట్లాడింది నువ్వు. మురళి గారు, నేను ఒక్కటే సూటిగా ప్రశ్నించదలుచుకున్నానండి. అటువంటి వాళ్ళతో నేను అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేసిన అలవాటు నాకు ఎప్పుడు లేదు, ఎప్పుడు నాకు అటువంటి చరిత్ర కూడా నాకు లేదు. ఒక్క నిమిషం మురళి గారు, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మైనారిటీ డిక్లరేషన్, ఈ రోజు మైనారిటీల పైన ప్రేమ చూపించిన తెలుగుదేశం పార్టీ మైనారిటీ డిక్లరేషన్ లో 15 సీట్లు మేము తెలుగుదేశం పార్టీ నుంచి మైనారిటీలకు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా? రిజర్వేషన్స్ 8% పెంచుతామని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈ మైనారిటీ డిక్లరేషన్ లో వాళ్ళు చేసినటువంటి హామీల ఈ 3.5 సంవత్సరంలో ఒక్కటన్నా అమలు చేశారా? మాట్లాడింది ప్రతి ఒక్క కులానికి పిలిచి ఒక డిక్లరేషన్ మాదిరి చేశారు ఎన్నికల ముందు. ఎన్నికల హామీలలో ప్రతి ఒక్కటి ఏది కూడా అమలు చేయకుండా ఈ రోజు నైతికత గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉండదని చెప్పండి. ఈ ఎన్నికలు ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాదాపు రాబోయే 3 నెలల 28 ప్రాజెక్టులు ఏంటంటే ఇద్దరు కూడా మైనారిటీ ఓట్ల కోసం 1 నెల ముందు ఫరూక్ ఇస్తారు, 2018లో వచ్చే ఎమ్మెల్సీ వైకాపా ముస్లింలకు ప్రామిస్ చేస్తారు. ఇద్దరికి కూడా ఇలాంటి ఎత్తుగడలే తప్ప నిజంగా భారతీయ జనతా పార్టీలో కనుసన్నల్లో ఇద్దరు నడవటం అనేది ఇప్పుడు చర్చ, అసలు చర్చ. ఇద్దరు కూడా ఆ విషయం గురించి కూడా మాట్లాడాల్సిందే. ఖచ్చితంగా 2019 ముందు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ఈ కీలకమైనటువంటి ఉప ఎన్నిక 2 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే మాటలు కోటలు దాటుతున్న ఈ సందర్భంలో నంద్యాల ప్రజానికం మరొక 20 రోజుల పాటు ఈ గోల భరించక తప్పని పరిస్థితి నెలకొంది. చర్చలు పాల్గొన్న 3 నాయకులకి ధన్యవాదాలు. ఇది వాళ్ళు న్యూస్ వాచ్, న్యూస్ వాచ్ వాళ్ళు కలుసుకుందాం. చూస్తూ ఉండండి.